మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో RRR తర్వాత హిట్ మెట్టెక్కగలిగాడు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. కానీ రామ్ చరణ్ అక్కడే ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. ఇది ఎన్నిసార్లు చెప్పినా చరణ్ కి హిట్ పడే వరకు ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లేస్ కే ఎసరు పెట్టేలా ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఎన్టీఆర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో చరణ్ అదే రేంజ్ లో దూసుకెళ్తాడు అనుకుంటే డీలా పడ్డాడు. అలాంటి టైంలో తన స్థానం దక్కించుకునేందుకు ఊర మాస్ యాక్షన్ డ్రామాలతో నాని పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడు. ఇదేదో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈగ వచ్చిన జమానా నుంచే మాస్ హీరోగా మారేందుకు నాని చెయ్యని ప్రయత్నం లేదు. అయినా ఎన్నడూ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఎన్టీఆర్ మిత్రుడి స్థానానికి ఎసరు పెట్టాడు. ప్యారడైజ్ మూవీతో నిజంగానే పాన్ ఇండియా 4వ తెలుగు హీరోగా నాని మారబోతున్నాడా? నిజంగా ఆ మూవీకి అంత సీన్ ఉందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్రెండ్ అంటే రామ్ చరణే. RRRతో వీళ్ల దోస్తీ గ్లోబల్గా ఫోకస్ అయింది. గ్లోబల్గా నాటుపాటతో మంచి గుర్తింపు దక్కింది. కానీ దేవరతో రాజమౌళి సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టు ఆచార్య గేమ్ చేంజర్తో రామ్ చరణ్ మాత్రం ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయాడు. ఇక మీదటైనా హిట్ మెక్తెక్కుతాడా డౌటే. అంతా పెద్ద రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది. అయితే దీనికి నానికి ఉన్న లింక్ పాన్ ఇండియా కబ్జా. అవును, పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో మార్కెట్లో జెండా ఎగరేసే 4వ స్టార్ చరణ్ అనుకున్నారు. కానీ అది కాలేదు. మహేష్ బాబు వచ్చే ఏడాది పాన్ వరల్డ్ మార్కెట్ మీద దండెత్తబోతున్నాడు. సో ఎటొచ్చి ఈలోపు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపాలంటే అది నానినే అంటున్నారు. కారణం ది ప్యారడైజ్ ప్లానింగ్. ఈ మూవీ మొదట్లో దసరా కాంబినేషన్ కదా, ఇంచుమించు ఇలానే ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రమోషన్, జనాల్లో రీచ్ చూస్తుంటే, రీసెంట్ సాంగ్కి నార్త్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఇంకా అక్కడి భాషలోకి ఈ పాట రిలీజ్ కాకున్నా ఈ రేంజ్ రెస్పాన్స్ విచిత్రం. ఒకవేళ పాన్ ఇండియా లెవెల్లో ది ప్యారడైజ్ హిట్ అయితే ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ తర్వాత 4వ పాన్ ఇండియా హీరోగా నాని పేరు మారుమోగటం ఖాయం. మంచి నటుడుగా ఈపాటికే నార్త్ ఇండియన్స్కి నాని పేరు సుపరిచితం. తన తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ రూపంలో అక్కడ బానే ఆడాయి. ఈగ కూడా హిందీలో హిట్ మూవీనే. అప్పటి నుంచే మాస్ హీరోగా మారేందుకు పైసా తీశాడు. జెండాపై కపిరాజు, కృష్ణగాడి వీరప్రేమగాథ, దేవదాస్, గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్ తీశాడు. మధ్య మధ్యలో తన ప్రయోగాలు చేస్తూనే ఇలా మెల్లిగా మాస్ రూట్లోకి వెళ్ళాడు. లక్కీగా శ్యామ్ సింగ్ రాయ్, దసరా, సరిపోదా శనివారం హిట్ అయ్యాయి. హిట్ 3తో మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇక దక్కాల్సింది పాన్ ఇండియా పీఠం. అందుకే ది ప్యారడైజ్ బ్లడీ రొమియోతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా అటాక్ చేయబోతున్నాడు. మోహన్ బాబు పాత్ర, ప్రమోషన్ నార్త్ వరకు రీసౌండ్ చేయటం బట్టి చూస్తే ఏదో అల్లాటప్పగా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో చాలా సీరియస్గానే ఫేటు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు నాని. అదే జరిగితే పాన్ ఇండియా 4వ స్థానంలో ఉన్న చరణ్ ప్లేసు ఎగరేసుకుపోయినట్టే.